భూభారతిపై సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. అత్యాధునికంగా భూభారతి వెబ్సైట్ ని రూపొందించాలని అధికారులను ఆదేశించారు. భద్రతాపరమైన సమస్యలు రాకుండా పకడ్బందీగా భూభారతిని అమలు చేయాలన్నారు. కనీసం 100 ఏళ్ల పాటు భూభారతి వెబ్సైట్ ఉండేలా తీర్చిదిద్దాలన్నారు. విశ్వసనీయత సంస్థకు భూభారతి అప్పగించాలన్న సీఎం రేవంత్ రెడ్డి సామాన్య రైతుకు అర్థమయ్యేలా భూభారతి ఉంటుందని హామీ ఇచ్చారు. భూభారతిపై అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. రేపటి నుంచి తెలంగాణలో భూభారతి పోర్టల్ ప్రారంభం కానుంది. భూభారతి పోర్టల్ పై అధికారులకు సీఎం పలు సూచనలు చేశారు. పైలట్ ప్రాజెక్టుగా 3 మండలాల్ని ఎంపిక చేశారు. పలు మండలాల్లో అవగాహన సదస్సులు పెట్టాలన్న సీఎం ప్రజల నుంచి వచ్చే సలహాలు సూచనలు స్వీకరించనున్నారు. ఈ సమీక్షకు సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, నల్గొండ ఎంపీ రఘువీర్ రెడ్డి, భూ పరిపాలనా కమిషన్, అదేవిధంగా సీఎం ఓఎస్డీ, రెవెన్యూ శాఖ కార్యదర్శి తదితరులు పాల్గొననున్నారు. తెలంగాణలో భూభారతి పోర్టల్ రేపటి నుంచి ప్రారంభం కానుంది. ప్రజలకు సౌకర్యంగా ఉండేలా భూభారతి పోర్టల్ ని రూపకల్పన చేసినట్లు సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. భూభారతి పోర్టల్ పై ప్రతి మండలంలో అవగాహన సదస్సు నిర్వహించాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. దీంతో ఉన్నతాధికారులతో సీఎం రేవంత్ రెడ్డి కీలక సమావేశం నిర్వహించారు. పైలట్ ప్రాజెక్టుగా రాష్ట్రంలో ఎంపిక చేసిన 3 మండలాల్లో రాష్ట్ర ప్రభుత్వం ఈ పోర్టల్ ని అందుబాటులోకి తీసుకురానుంది. పైలట్ ప్రాజెక్టులో భాగంగా ప్రజల నుంచి సలహాలు సూచనలు స్వీకరించనున్నట్లు సీఎం తెలిపారు. భూభారతి పోర్టల్ ని మరింత బలోపేతం చేస్తామన్నారు. మండలాల్లో అవగాహన సదస్సులు నిర్వహించే బాధ్యత కలెక్టర్లేదేనని సీఎం స్పష్టం చేశారు. భూ సమస్యల పరిష్కారం, లావాదేవీలకు సంబంధించిన సమాచారం రైతులకు, ప్రజలకు సులభంగా, వేగంగా అందుబాటులో ఉండేలా భూభారతి పోర్టల్ ఉంటుందని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. భూభారతిని రేపు ప్రారంభించనున్న నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు సూచించారు. భూభారతి ప్రారంభోత్సవం అనంతరం తెలంగాణలోని 3 మండలాలను పైలట్ ప్రాజెక్టులుగా ఎంపిక చేసుకుని వాటిలో కలెక్టర్ల ఆధ్వర్యంలో ప్రజలకు, రైతులకు భూభారతిపై అవగాహన కల్పించాలని సీఎం సూచించారు. ఆయా సదస్సుల్లో ప్రజల నుంచి వచ్చే సందేహాలను నివృత్తి చేయాలన్నారు. అనంతరం రాష్ట్రంలోని ప్రతి మండలంలోనూ కలెక్టర్ల ఆధ్వర్యంలో సదస్సులు నిర్వహించాలని సీఎం ఆదేశించారు. ప్రజలు, రైతులకు అర్థమయ్యేలా సులభమైన భాషలో పోర్టల్ ఉండాలన్నారు. ఇక పోర్టల్ బలోపేతానికి ప్రజల నుంచి వచ్చే సలహాలు సూచనలు స్వీకరిస్తూ ఎప్పటికప్పుడు అప్డేట్ చేయాలని అధికారులకు సూచించారు. వెబ్సైట్తో పాటు యాప్ని పటిష్టంగా నిర్వహించాలని సీఎం ఆదేశించారు.